నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మోదీ కూడా ఏం చేయలేకపోతున్నారా? వ్యవస్థలన్నీ జగన్ గుప్పెట్లో ఉండడం వల్ల మోదీ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి మోదీ గారు కూడా సైలెంట్ అయిపోయారని అనుకోవాలా సార్? మరి ఇలా చూడాలి అసలు? సో ఒకటేంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కనుక చూస్తే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సంబంధించిన లీడర్లు కానీ, ప్రధానంగా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చెప్తుంది ఏంటంటే, తొలి రోజు నుంచి కూడా చెప్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో మీకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన అనేది ధ్వంసం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఎక్కడి నుంచి పరిపాలన ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డిది అని అంటే, ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అన్ని ఆల్మోస్ట్ కూల్చివేతలు, ధ్వంసము, అమరావతిని ధ్వంసం చేయటం, అమరావతి రోడ్లని తీసివేయటం, డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ చాలా జరిగాయి. అలాగే విశాఖలో రిషికొండకు సంబంధించినటువంటి మొత్తం పర్యాటక ప్రాంతాన్ని అంతా డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం అనే దాన్ని ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన బయటికి తీసుకొస్తుంది. ఆ సందర్భంగా తరచూ వాడేటువంటి పదవి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఉంది అని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి యొక్క తాత రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరచూ వినిపించాడన్నమాట. అంటే రాజారెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, ఆయన రాజ్యాంగం ఎలా ఉంటుంది అని అంటే ఇంకా అందరికీ తెలిసిందే, అది నేరాలు, ఘోరాలు ఇవన్నీ చాలా ఉంటాయి అనేది. ఆ యాంగిల్లో వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే అది ఉందానంటే మరి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్టు ప్రధానమంత్రి హోదాలో అని అంటే, ప్రధానమంత్రి కూడా చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తున్నారు అనేది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. వీటన్నింటినీ గమనిస్తే మనకు కొంత బోధపడుతుంది. కారణం ఏంటంటే, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఈ మూడు నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటాయి అనేది భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ చెప్తాయి, ఎక్సెప్ట్ బీజేపీ. అన్ని పార్టీలు చెప్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక కొన్నిటిని మనం తీసుకుంటే కనుక, కొన్నిటిని, అన్నీ కాదు, కొన్నిటిని తీసుకుంటే కనుక, ఇప్పుడు ఈడీ, సిబిఐ విచారించినటువంటి వాళ్ళు ఎవరున్నారు? సోనియా గాంధీని విచారించారు, రాహుల్ గాంధీని విచారించారు, తర్వాత జార్ఖండ్ సీఎం, మాజీ సీఎం హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసింది కదా. తాజాగా కవితను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు? అంటే భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం కనిపిస్తుంది. దానికి మోడీ కూడా బలాదూర్ అయ్యారా, ఆయన కూడా భయపడుతున్నారా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి అనేటువంటి అనుమానం ఇప్పుడు రాక మానదు. సోషల్ మీడియాలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత పోస్టులు వెల్లువలా వస్తుంది ఇదే అంశం. ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద, స్టే మీద ఉంచారు? స్టే ఉంది కదా. అవును సార్, ఆ స్టే మీద ముఖ్యమంత్రి అయ్యారు. మరి స్టే మీద ఎందుకు ఉంచారు? ఎందుకు ఉంచుతున్నారు? అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కేజ్రీవాల్ని ఈజీగా అరెస్ట్ చేశారు, సీఎం హోదాలో. సీఎం పైగా కేజ్రీవాల్, ఆయనేమో సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కూడా, హేమంత్ సోరెన్ని కూడా అరెస్ట్ చేశారు కదా. సో ఈడీ, ఎమ్మెల్సీ, సరే ఎమ్మెల్సీ కవిత అనుకో, సరే ఎమ్మెల్సీ అనుకో, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. మరి అవినాష్ రెడ్డి ఒక ఎంపీ, మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? పవర్ఫుల్ ఏం కాదు కదా అవినాష్ రెడ్డి. మరి అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? సిబిఐ వచ్చింది, సిబిఐ వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, కర్నూలులో వెళ్ళింది. కర్నూలు పోలీసులు ఏం చెప్పారు ఆ రోజున? మేము శాంతి భద్రతలను మేము కంట్రోల్ చేయలేము, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అని చెప్పారు. దాంతో సిబిఐ అధికారులు ఏం చేశారు? వెనక్కి వచ్చి ఏం చేశారు? ఆన్ పేపర్ అరెస్ట్ చూపించి ఇమీడియట్గా బెయిల్ వచ్చేలాగా అరేంజ్ చేశారు. అంటే ఇమీడియట్గా కోర్టు బెయిల్ వచ్చింది కదా. ఆన్ పేపర్ అరెస్ట్ చూపించారు తప్పితే ఫిజికల్గా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. కానీ ఆన్ పేపర్ అరెస్ట్ చేసేసి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్గా బెయిల్ వచ్చేసింది. మరి దీన్ని ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి నరేంద్ర మోడీ భయపడుతున్నారా? బీజేపీ భయపడుతుందా?
జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎంత బలమైనటువంటి సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతుంది ఈడీ. దేశంలో ఉండేటువంటి ప్రముఖులందరినీ అరెస్ట్ చేయడానికి ధైర్యం చేస్తున్నటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి భయపడుతుంది? అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భయపడుతున్నారా? అంటే ఈ పొత్తు పెట్టుకున్నాక కూడా భయపడుతున్నారా? మరి ఇప్పుడు పొత్తున్నా లేకపోయినా ఇప్పుడు అసలు నరేంద్ర మోడీ ప్రధాని కదా, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే కదా, కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆధ్వర్యంలోనే కదా ఈ దర్యాప్తు సంస్థ నడుస్తుంది. ఇంతమందిని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? సిబిఐ చెప్పింది కదా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పాత్రధారి సూత్రధారి ఆయన వాళ్ళ నాన్న, ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పి గూగుల్ టేక్అవుట్ రకరకాల కోణాల నుంచి విచారించిన తర్వాత ఫైనలైజ్ చేసింది కదా. సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కదా. సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ పెట్టి ఒక కమిటీని వేసి దర్యాప్తు కమిటీని సిండోలు దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు కూడా. అయినప్పటికీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి బలవంతుడా, జగన్మోహన్ రెడ్డి బలవంతుడా? అంటే జగన్మోహన్ రెడ్డి కజిన్ అవినాష్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కాదని ఆంధ్రప్రదేశ్లో ఈడీ అధికారులు అడుగుపెట్టలేరు. నరేంద్ర మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్, ఎస్పెషల్లీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు దీన్ని. అవినాష్ రెడ్డిని చూసి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ సిబిఐ కానీ ఈడీ కానీ? సో మనీ లాండరింగ్ కేసులు బోల్డన్ని ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన మీద స్టేలు ఉన్నాయి కదా, 10-11 కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక 6-7 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మరి స్టే మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో లేదా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళని వెంటాడుతూ వేటాడుతూ ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు అనేటువంటి ఆరోపణల్లో నిజం ఉందా లేదా అనడానికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడమే ఒక ఉదాహరణగా కనిపిస్తుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీకి అంటగాగుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టినా సపోర్ట్ చేశాడు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టినా సపోర్ట్ చేశారు, సిఏఏ బిల్లుకి సపోర్ట్ చేశాడు, త్రిపుల్ తలాక్కి సపోర్ట్ చేశారు, 370కి రద్దుకి సపోర్ట్ చేశారు. అంటే పార్లమెంట్లో పెట్టినటువంటి ప్రతి బిల్లుకి ఇంక్లూడింగ్ వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందుకు ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నేరాలైనా ఘోరాలైనా కానీ అటువైపు చూడము అనేటువంటి ఒప్పందం ఏమైనా జరిగిందా వాళ్ళిద్దరి మధ్య అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు. సో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఇలాంటి ఆరోపణలు ఖచ్చితంగా బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియాలో ఖచ్చితంగా పోస్టులు వస్తుంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. మీడియాని అయితే కట్టడి చేయొచ్చు. నేషనల్ స్థాయిలో నరేంద్ర మోడీ మీడియాని కట్టడి చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాష్ట్ర స్థాయిలోనేమో జగన్మోహన్ రెడ్డి 80% మీడియాని ఆయనే క్యాప్చర్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మీడియాని క్యాప్చర్ చేసి తర్వాత ఇక్కడ పోలీస్ వ్యవస్థని కంట్రోల్లో పెట్టుకొని టోటల్గా ప్రైవేట్ సైన్యంలాగా నడుపుతూ లాస్ట్కి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు అని అంటే కేంద్రం యొక్క సహకారం లేకుండా ఉందా అంటే డెఫినెట్గా ఉండి ఉంటుంది. లేదా ఇది నరేంద్ర మోడీ చాతగానితనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క చాతగానితనం, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజ్యాంగం గొప్పది, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజారెడ్డి రాజ్యాంగం గొప్పది అని ఫీల్ అయినా అయి ఉండాలి వాళ్ళు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితేనే ఈ అరెస్ట్ జరగకుండా ఉంది. లేదంటే ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు దేశంలో అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయరండి? సిబిఐ అసలు అరెస్ట్ చేయలేకపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ పోలీసు కోఆపరేట్ చేయలేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోఆపరేట్ చేయాలంటే దట్ మీన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు అనేది నరేంద్ర మోడీకి తెలిసిపోయింది కదా. నరేంద్ర మోడీ వెనక్కిపోయినట్టే కదా. సిబిఐ వెనక్కిపోయిందంటే నరేంద్ర మోడీ వెనక్కిపోయినట్టే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నరేంద్ర మోడీ కూడా పలాయనం చెత్తగిచ్చి బలాదూర్ అయ్యాడు అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.